అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఏప్రిల్ 13వ తేదీన సోమవారం నాడు అత్యంత శక్తివంతమైన వరుదిని ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే ఎంతటి కష్టమైనా వెంటనే తొలగిపోతుంది. ఈ ఏకాదశి రోజున ఒక పూట ఉపవాసం ఉన్నా సరే 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అఖండ సౌభాగ్యం, సంతాన ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఇంతటి విశిష్టత ఉన్న వరుదిని ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించాల్సిన విధి విధానాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఏకాదశి వచ్చేలోపు ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఏప్రిల్ 13వ తేదీన సోమవారం నాడు వరుదిని ఏకాదశి వచ్చింది. ఈ రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అంతటి శక్తి ఈ ఏకాదశి వ్రతానికి ఉంటుంది. కాబట్టి స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. విశేషంగా ఈ ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో తులసి దళాలు లేదా చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. తీవ్రమైన శని దోషాలతో బాధపడేవారు నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేస్తే శని దోషాలన్నీ తక్షణమే తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. పసుపు రంగు విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. కాబట్టి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి ఇంట్లో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని పూజించండి. ముందుగా పూజ గదిలో ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసిమాల ఒకటి. కాబట్టి స్వామివారి పటానికి తులసిమాల వేసి మీ మనసులో ఏదైనా కోరుకోండి. మీ కోరిక ఖచ్చితంగా స్వామివారి పాదాల చెంతకు చేరుతుంది. ఈ వరుదిని ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. కాబట్టి బియ్య పిండితో 2 పిండి ప్రమిదలు తయారు చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఒక్కో దీపంలో 7 వత్తులు వేసి పిండి దీపం వెలిగించండి. ఈ పిండి దీపాలు కొండెక్కిన తర్వాత వాటిని ఆవుకు తినిపిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక పూజలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా అటుకుల ప్రసాదం లేదా వడపప్పు పానకం నివేదించండి. అలాగే నల్ల ద్రాక్ష పండ్లు నివేదించవచ్చు. స్వామివారికి మీరు ఏ నైవేద్యం సమర్పించినా సరే నైవేద్యం పక్కనే తులసి తీర్థం పెట్టండి. ఒక చిన్న గ్లాసులో నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులు వేసి ఈ తులసి తీర్థాన్ని నైవేద్యం పక్కనే పెట్టుకోండి. ఈ ఏకాదశి వ్రతాన్ని చేసే ఆడవారు నిలబడి పూజ చేయకండి. నేలపైన ఒక చాప వేసుకొని తూర్పు లేదా ఉత్తర ముఖంగా కూర్చొని వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఏకాదశి రోజున పిండి దీపాలు వెలిగిస్తే మీ భర్తకు రాజయోగం పడుతుంది. అలాగే మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. స్వామివారి అనుగ్రహంతో అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. స్వామివారిని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. అలాగే విష్ణు సహస్రనామాలు లేదా గోవింద నామాలు చదువుకోండి. ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటానికి యాలకుల మాల వేసి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ స్వామివారికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోండి. 2 తమలపాకులు, 2 అరటిపండ్లు, 2 వక్కలు, 1 రూపాయి బిళ్ళను తాంబూలంగా పెట్టి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి. ఇక చివరగా స్వామివారికి కర్పూర హారతిని సమర్పించి 3 ప్రదక్షిణాలు చేసి మీ తలపైన అక్షింతలు వేసుకొని మీ పూజను ముగించుకోండి. అయితే ఈ విధంగా పూజ చేయలేని వారు మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపం వెలిగించి 3 ప్రదక్షిణాలు చేయండి. విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా తులసి కోటను తప్పనిసరిగా పూజించండి. నీటిలో కొంచెం పాలు కలిపి ఆ నీటిని తులసి మొక్కకు పోసి చిన్న నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ ఏకాదశి రోజున తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి ఆకులు కోయకూడదు. కాబట్టి ఏకాదశి పూజ కోసం
ఒకరోజు ముందుగానే తులసి దళాలను సిద్ధం చేసుకోండి. అలాగే ఈ ఏకాదశి రోజున సాయంత్రం పూట మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ఏకాదశి రోజున ఇంటి ముందు దీపాలు వెలుగుతూ ఉంటే మీ కుటుంబం మొత్తానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం తినకూడదు. కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉండాలని, లేదంటే పాపాలు పెరిగిపోతాయని నమ్మకం. ఏకాదశి రోజున జుట్టు కత్తిరించకూడదు. అలాగే గోళ్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు, లేదంటే దరిద్రం వెంటాడుతుంది. అలాగే స్త్రీలు జుట్టు విరబోసుకొని బయట తిరగకూడదు. ఏకాదశి రోజున పగటిపూట నిద్రపోకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. అలాగే ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు నీళ్లు పోస్తే పితృదోషాలు తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి. అలాగే మీకు పసుపు కొమ్ములు అందుబాటులో ఉంటే స్వామివారి పాదాల దగ్గర పసుపు కొమ్ములు పెట్టి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసి ఇంటి గుమ్మానికి సాంబ్రాణి పొగ వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి అడుగు పెడుతుంది. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ ఒక్కరోజు చేసే ఉపవాసానికి కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం అధికంగా లభిస్తుంది. విశేషంగా ఈ ఏకాదశి రోజున ఉప్పు ప్యాకెట్ కొని మీ వంటగదిలో ఏదైనా జాడీలో పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా సంపద వృద్ధి చెందుతుంది. అలాగే మీరు త్వరగా ధనవంతులు కావాలంటే ఒక చిన్న శంఖాన్ని కొని మీ పూజ గదిలో పెట్టుకోండి. విష్ణుమూర్తి అనుగ్రహంతో త్వరగా శ్రీమంతులవుతారు. అలాగే ఈ ఏకాదశి రోజున పసుపు కొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మీ ఇంటికి ఉన్న నరపీడ వాసు దోషాలన్నీ తొలగిపోవాలంటే ఒక రావి ఆకు పైన గంధంతో శ్రీ అని రాసి ఆ రావి ఆకును మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇక మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోయి అన్ని విధాలుగా బాగా కలిసొస్తుంది. ఈ ఏకాదశి రోజున తులసి మొక్కను ఇంటికి తెచ్చుకొని ఇంటి ఈశాన్యంలో తులసి మొక్కను నాటితే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి గుడిలో ప్రదక్షిణాలు చేయండి. ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారం, ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు. ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేవారు వెన్నెతో తయారు చేసిన గోధుమ రొట్టెలను ఆవుకు ఆహారంగా పెట్టండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే గోవుకు 3 ప్రదక్షిణలు చేస్తే భూ ప్రదక్షిణ చేసేంత ఫలితం దక్కుతుందట. ఇక ఈ ఏకాదశి రోజున మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇక ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి నైవేద్యంగా నల్ల ద్రాక్షలు నివేదించండి. మీ ఆయుష్ పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటే ఈ ఏకాదశి రోజున భార్యాభర్తలు కలిసి తులసి కోటకు ప్రదక్షిణాలు చేయండి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. త్వరలోనే మీరు కోరుకున్న ఉద్యోగం వరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.